సార్, మరొక కీలక అంశం, ఇండస్ట్రీని మరొకసారి కుదిపేస్తున్న అంశం ఇది. మంత్రి గారి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు, కొండా సురేఖ గారు మాట్లాడింది. కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నాగార్జున గారు కూడా దానికి కౌంటర్ ఇచ్చారు. న్యాయపరంగా నేను ముందుకు వెళతాను, దీన్ని అయితే ఆపేది లేదని. రాజకీయాల్లో తన ఫ్యామిలీని లాగడంపై ఆయన సీరియస్ అవ్వడం, కొండా సురేఖకు లీగల్ చర్యలకు సిద్ధమవుతున్న నాగార్జున భారీగా లీగల్ యాక్షన్ ఉండబోతుందని చెప్పి ఆయన డైరెక్ట్గానే హెచ్చరించిన పరిస్థితి. ఏంటి సురేఖ గారు? ఒకసారి ఆవిడేదో నేను బేషరతుగా అని చెప్తున్నారు, బయట ఒకసారి ప్లే చేయండి అమ్మది. కేటీఆర్ క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనకి సార్, ఇప్పుడు నేను సాయంత్రం నుంచి ఈ అంశం మీద మాట్లాడుతున్నాను. మీడియాలో కూడా చాలా చర్చ జరుగుతుంది కదా. ఉదయం నుంచి ఆమె ట్వీట్ చేశారు, వెనక్కి తీసుకున్నారు. ఆమె కేవలం ఒక వ్యక్తి సమంత గురించో లేకపోతే అక్కినేని కుటుంబం గురించి మాత్రమే మాట్లాడినట్టు, దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పడం అన్నది ఉన్న సమస్యకు అదేం పరిష్కారం సూచించదు. ఆమె చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో పరిశ్రమను గురించి, పరిశ్రమలో మహిళలను గురించి ఆమె మాట్లాడారని మనం భావించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆమె అన్నట్టుగా మహాభారత పద్యం సుప్రసిద్ధం. ఒరులేయవి అనరించిన నరవర అప్రియముగా తన మనంబున కగు ఒరులకు తానవి చేయకునకి. అంటే ఎవరు ఏ పని చేస్తే మనకు కష్టం కలుగుతుందో ఒరులేవి అనరించిన అవి చేయకుండా ఉండటం అది అత్యున్నత ధర్మం, అత్యుత్తమ ధర్మం. ఇంకా అంతకంటే వేరే ధర్మమేం లేదు అని ఈ పద్యంలో మనకు మహాభారతం చెప్తుంది. అవి ఒరులకు అవి చేయకునికి పరాయణము పరమధర్మ పదములకు వెళ్ళను. ఇది ఆమె ఏంటి, నన్ను బాధ పెట్టారు అని అనుకుంటూ అందరూ సానుభూతి చెప్పారు. కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కేటీఆర్ అభిమానులు కావచ్చు, కొండా సురేఖ మీద బాధాకరమైన లేదా అసభ్యమైన ట్వీట్లు, కామెంట్స్, పోస్టులు పెట్టారు. దాన్ని అందరూ ఖండించారు. హరీష్ రావు కూడా ఖండించారు. కాదు కేటీఆర్ కూడా ఖండించాలని బయలుదేరారు. ఓకే, ఆయన ఖండిస్తారా లేదా, అసలు వివాదమే వాళ్ళిద్దరి మధ్యలో. కానీ దాన్ని ఆధారం చేసుకొని పరిశ్రమలోకి వెళ్ళిపోయి అసలు ఇంతవరకు వర్మ, మీరు కూడా చాలా కాలం మీడియాలో ఉన్నారు కదా, ఒక విడిపోయిన ఒక సెలబ్రిటీ ఫ్యామిలీకి సంబంధించిన జంట, దానికి పలానా వాళ్ళు కారణమని మీడియాలో పెట్టడం అన్నది ఎవరి గౌరవం? అవును. అలాగే వాళ్ళ వ్యక్తిగతమైన ఆ విషయము, వాళ్ళ ప్రైవసీకి ఆంతరంగికమైన దాన్ని ఎలా భగ్నం చేస్తారు మీరు? ఇప్పుడు ఆమె ఇస్తున్న వివరణ ఏంటి అంటే, నేను కూడా బాధపడ్డాను, ఉద్వేగానికి గురయ్యాను, అనుకోకుండా వచ్చింది. అనుకోకుండా ఎలా వస్తుందండి? అనుకోకుండా రావడానికి మీరేమైనా సామాన్యులా? అవును. మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి మంత్రి గారు, సీనియర్ కూడా బాగా. ఇంకోటి షీజ్ ఎ ఫైటర్ ఆల్సో. కూడా గట్టిగా నిలబడి అనేక ఢక్కాముక్కీలు తిని వచ్చిన వాళ్ళు చాలా కాలంగా తెలుసు. కాబట్టి ఆ చేసుకున్న సవరణ ఏదో సంపూర్ణంగా చేసుకొని ఉంటే చాలా బాగుండేది. మళ్ళీ కేవలం సమంతకు ఒకరికే, సమంతకు మటుకే చెప్తే మరి మీరు ఇంకొక రకుల్ ప్రీత్ సింగ్కి ఎవరు చెప్పాలి? పరిశ్రమలో కేటీఆర్ చాలా మందికి మాదక ద్రవ్యాలు అలవాటు చేసి అని చెప్పారు. వాళ్ళు ఎవరు? అవును. ఇవన్నీ ఏం ఆరోపణలు? అసలు ఒక మంత్రి గారి దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు నేను 3 రకాల అభ్యంతరాలు చెప్పాను. మొదటిది, ఒక మహిళా మంత్రిగా
మహిళల మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే మీరు మహిళా కమిషన్కు చెప్పి ఉండాల్సింది, అన్యాయాలు జరిగాయి అనుకుంటే, లేదా ఇంకేదైనా మీరు కమిటీగా మీరు వేసి ఉండాల్సింది. రెండోది, ఇలాంటి సందర్భాల్లో పేర్లు చెప్పకూడదు, విక్టిమ్స్ పేర్లు చెప్పకూడదు. పలానా వాళ్ళు చేశారు, ఒకవేళ మీరు కేటీఆర్ టార్గెట్ అని మీరు అనుకున్నప్పటికీ విక్టిమ్స్ పేర్లు చెప్పకూడదు. మీరు చెప్పారు, అవును, కుటుంబాల పేర్లు కూడా చెప్పారు, విక్టిమ్స్ మాత్రమే కాదు. ఇంకా మూడోది, రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద చాలా యుద్ధం చేస్తానని ప్రకటించారు హైడ్రా కంటే ముందు. కానీ మీరు ఆ డ్రగ్స్ కూడా అదంతా కావాలని చేశారు అని మీరు చెప్తున్నారు ఇప్పుడు. అంటే డ్రగ్స్ ఇది కూడా ఇంకేం లేదు, అది కేవలం కేటీఆర్ లోవచ్చు అని ఏమైంది అని ఎక్కడికి తీసిపోయారు? సో సమంత చాలా బాగా ఎఫెక్టివ్గా స్పందిస్తూ ఒక మాట అన్నారు తన స్పందనలో. ఈమె కంటే ఆమె కొంచెం సూటిగా స్పందించారు. I hope you realize that your words carry significant weight as a minister. I implore you to be responsible and respectful of individuals' privacy. మంత్రిగా మీ మాటలకు ఉన్న తూకాన్ని విలువను మీరు గుర్తించుతారని, మహిళల యొక్క డిగ్నిటీని మీరు గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకో మాట కూడా చెప్పారు. మీరు మీడియాలో సమంత ఆమె ట్వీట్స్ వీటి మీరు చాలాసార్లు చర్చించుంటారు. ఆమె వాళ్ళు ఎట్లా ఉన్నా సరే ఈ వ్యాఖ్యాతలు వాళ్ళ విడాకుల గురించి చాలా చర్చ. అవును. టు క్లారిఫై, మై డైవోర్స్ వాజ్ మ్యూచువల్ కన్సెంట్ అండ్ అమికబుల్ విత్ నో పొలిటికల్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్. ఎంత పెద్ద మాట అండి ఇది. మేము పరస్పరం అంగీకారంతో చాలా సామరస్యంగానే విడిపోయాము, మీరు రాజకీయ కుట్రలోకి దీన్ని లాగకండి అని. అంతకంటే ఇంకేముంటుంది, ఇంకా చెప్పగలిగింది ఏముంది? కానీ విచిత్రంగా మీరు చూసారా, నాగార్జున యొక్క కన్వెన్షన్ కూల్చినప్పుడు ఎవరు ఏమి స్పందించలేదు. అవునా? ఎందుకంటే అది వేరే విషయం. కానీ చిరంజీవి గారు మాట్లాడారు, అల్లు అర్జున్ మాట్లాడాడు, వెంకటేష్ మాట్లాడాడు, అందరూ ఆల్మోస్ట్ చాలా మంది పరిశ్రమ మొత్తం. ఇంకా ఈ విషయంలో ఖుష్బూ మాట్లాడారు, అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు, నాని మాట్లాడారు నిన్ననే. ఇంతమంది ఇంకా రచయితలు వీళ్ళంటే ఇంకా కోన వెంకట వీళ్ళందరూ స్పందించారు. కోన వెంకట వీళ్ళు అంటే ఇంత ఇండస్ట్రీ ఎందుకు కదిలిందండి అంటే మీరు మంచు విష్ణు ఇప్పుడు ఈ ఫిల్మ్ ఛాంబర్ లో దీని మీద ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మాతో పడిందా కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నాడు, నిర్మాత. ఇక్కడ సమస్య ఏంటంటే మహిళల భద్రత, దాని మీద మనం కూడా మాట్లాడాం. కేరళలో హేమా కమిటీ ఇక్కడ కూడా వేసారు, ఆ కమిటీలో మీరు చేయండి. కానీ మీరు పరస్పరం సంబంధం లేని విషయాలన్నింటినీ ముడిపెట్టి రాజకీయాల్లోకి తీసుకొచ్చి, రాజకీయాల్లో కుటుంబాలు తీసుకొచ్చి, భార్యలను ఎందుకండి తెస్తారు పదే పదే? భార్యలు, తల్లులు, చెల్లెళ్ళు వీళ్ళందరినీ రాజకీయాల్లోకి తేలిగ్గా తీసుకొని వచ్చి వాళ్ళ పేర్లు వాడేసి ఆ చర్చను ఎక్కడికో హైజాక్ చేసి ఏం జరుగుతున్నట్టు ఉపయోగం ఏముంది దీనివల్ల? ఇప్పుడు మీరు సవరణ ఏం చెప్తారు? సమంత బాధపడింది, సమంతకు సారీ చెప్తున్నాను, వెనక్కు తీసుకో అంతే చెప్తే మీరు మాట్లాడింది సమంత ఒక్కరి గురించేనా? అవును, పరిశ్రమలో మహిళలందరి గురించి కదా. నేను ఇందాకే చెప్తున్నా వర్మ, పరిశ్రమలో మహిళల గురించి చులకనగా మాట్లాడతారు. చాలా దిగ్గజాలు ఇద్దరే అని మనం చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కంటే బి సరోజాదేవికి ఎక్కువ డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. వాణిశ్రీకి, సావిత్రికి, హేమమాలిని లాంటి వాళ్లకు, శ్రీదేవి లాంటి వాళ్లకు. సో పరిశ్రమలో మహిళలు అంటే అంత ఇది కాదండి. ఇప్పుడు కూడా ఒక 3-4 అలాంటి టాప్ గ్రేడ్ హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళతో హీరోలు వెయిట్ చేస్తారు వాళ్ళ కోసం. అటువంటి వాళ్ళను చాలా చులకన చేసి బయట వాళ్ళు కొంతమంది మాట్లాడటం, మహిళగా ఉండి షీజ్ ఆల్సో ఫైటర్. మరి ఆమె ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను కేటీఆర్ అంటే బాణం ఆమె కేటీఆర్ మీద వేయాలనుకున్నాను, ఆ బాణం వెళ్ళి ఎవరికి తగిలింది? అవును, టార్గెట్ అయింది నాగార్జున ఫ్యామిలీకి తగిలింది. సినీ ఫ్యామిలీ అన్నాను, ఇట్ ఇస్ నాట్ జస్ట్ నాగార్జున ఫ్యామిలీ, ఇట్ ఈస్ తెలుగు ఫిలిం ఫ్యామిలీ యాజ్ సచ్. ఇందులో హర్ట్ అయింది, అందుకే ఇంతమంది స్పందిస్తున్నారు. పోనీ మీరు మాట అనేటప్పుడు ఏదో బజార్లో ఏదో అని తర్వాత ఏదో అన్నట్టుగా మీరు పెద్ద మాటని కొద్దిగా సర్దుకుంటే ఉపయోగం ఉంది. అదే అలాగే అనండి. ఏదో కోపంలో మాట్లాడాను, నేను ఏం చేశానో అది పొరపాటు అయిపోయింది, నేను ఇంకా వాటన్నింటినీ వెనక్కు తీసుకుంటున్నాను చెప్పండి. నేను కేటీఆర్ను వదిలిపెట్టమని ఎవరు చెప్పారండి? మీరు చూసుకోండి. అవును, కేటీఆర్ను మీరు వదిలిపెడితే బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయం వస్తే ఇంకా తెలంగాణ రాజకీయం ఉంది, ఎవరు అనుకోరు అట్లా.
అంటే మళ్ళీ నేను తగ్గాను అనుకుంటారేమో అని దాన్ని మళ్ళీ ఆమె ఒక చిన్న విశేషణం జోడిస్తున్నారు. సో ఓకే, ఇట్స్ బ్యాడ్ అండి. ఇంకొకటి చెప్పాలి మీకు, అయితే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు ఒక విజ్ఞప్తి చేశాడు, ఇంతటితో ఈ విషయాన్ని ముగించండి, ఆమెను వదిలిపెట్టండి. నేను చెప్తుంది ముగించడం ఆమె చేతుల్లో ఉంది. పరిశ్రమలో చాలా మంది క్షమాపణలు అడిగారు, ఇంకొంతమంది ఇంకా కొంచెం దూరం వెళ్ళారు. మీరు వర్మ వేరే కాబట్టి అది ఒక సమస్య ఉంది. నా ప్రశ్న అది కాదు, కానీ మీరు ఒక సహేతుకమైన ముగింపు ఇవ్వండి. ముఖ్యమంత్రి అయితే మంచిది, లేదా ఆయన చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే మీరు మాట్లాడండి, మహిళా సంఘాలతో పరిశ్రమతో కూడా మాట్లాడి పదే పదే ఇలాంటివి రాకుండా